సో దీన్ని డయాగ్నోస్ ఎలా చేస్తారు, నిర్ధారణ ఎలా చేస్తారో తెలుసుకుందాము. సో ఇందులో ముఖ్యంగా ఎగ్జామినేషన్ లైక్ పేషెంట్ వచ్చినప్పుడు అక్కడ నొప్పి ఎక్కడ నుంచి వస్తుంది, వాపు ఎక్కడ ఉంది, సో ఆ ఎముక బట్టి ఎక్స్రే అనేది తీయబడుతుంది. సో ఉదాహరణకి కాళ్ళ ఎముక అయితే ఆ బట్టి ఎక్స్రే అనేది తీయబడుతుంది. ఆ తర్వాత ఎక్స్రే తర్వాత మనకి డౌట్ అనిపిస్తుంది అంటే మనం ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళాల్సి వస్తుంది. అందులో ఎంఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఐ ఎందుకంటే మనకి బోన్ తో పాటు లోపల ఉన్న బోన్ మ్యారో కానీ, చుట్టుపక్కల కండరాలు కానీ, నరాలు కానీ, రక్తనాళాలు కానీ, సో వీటి గురించి మనము తెలుసుకోవచ్చు. ఇంకోటి సిటీ స్కాన్ అనేది కొంచెం ఇన్ఫీరియర్ అంటారు ఎంఆర్ఐతో పోలిస్తే. ఇంకోటి పెట్ స్కానింగ్ అనేది ఫస్ట్ మనకి ప్రైమరీ అంటే ఎక్కడైతే బోన్ ఉందో అక్కడ మనకి కన్ఫర్మ్ అయినప్పుడు స్టేజింగ్ కోసం అంటే ఇక్కడ నా పాకింద మోస్ట్ కామన్లీ ఇది లంగ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకనేది పెట్ స్కాన్ అనేది చేయబడుతుంది. ఆ తర్వాత స్కానింగ్ తర్వాత బయాప్సీ అనేది ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ కోసము. సో ఎక్కడైతే మనకి సైట్ ఉందో అక్కడ బయాప్సీ అనేది తీయబడుతుంది. సో ఈ బయాప్సీ అనేది ఖచ్చితంగా లైక్ సర్జికల్ ఆంకాలజీ కావచ్చు ఆర్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ ఉంటారు. సో వాళ్ళ త్రూ తీయించుకుంటే, ఎందుకంటే సర్జరీ తర్వాత ప్లానింగ్ అనేది వాళ్ళే చేస్తారు. సో ఆ ఎక్స్పర్ట్ నుంచి తీయడం వల్ల డయాగ్నోస్ అనేది బాగా తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకి బయాప్సీ వచ్చాక స్టేజింగ్ అయ్యాక మనకి తెలుస్తుంది ఏ రకమైన క్యాన్సర్ అనేది. ఇంకోటి ఏ స్టేజ్ లో కూడా తెలుస్తుంది. సో తెలిసాక మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సో ట్రీట్మెంట్ లో మనకి మేజర్ గా ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ ఆర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు. సో ఈ కేసు అనేది లైక్ ఈ మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డు డిస్కస్ చేయబడుతుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో మనం జనరల్ గా తెలుసుకుందాం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇట్లాంటి క్యాన్సర్లలో. సో ఫస్ట్ లోకలైజ్డ్ ఆర్ మెటాస్టాటిక్ ఆర్ స్టేజ్ 4 అని తెలుస్తుంది మనకి. లోకలైజ్డ్ అంటే అక్కడే ఉండడం, ఇంకా వేరే చోటికి వెళ్ళినప్పుడు. అలా ఉన్నప్పుడు ఫస్ట్ లైక్ కీమోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. ముఖ్యంగా లైక్ మోస్ట్ కామన్ బోన్ ట్యూమర్స్ లైక్ ఆస్టియోసార్కోమా, రీడింగ్ సార్కోమా. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి గడ్డ సైజ్ అనేది తగ్గుతుంది. అలాగే ఏదైతే మనకి రక్తంలో కూడా కొన్ని కాలం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటి వల్ల అవి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 2 months అయ్యాక మళ్ళీ స్కానింగ్ అనేది చేయబడుతుంది. సో అది సైజ్ మనకు తగ్గినప్పుడు సర్జరీ అనేది చేయబడుతుంది. సర్జరీ అనేది ఇందులో 2 విధాలు ఉంటుంది. ఒకటి లింబ్ సాల్వేజ్, లింబ్ స్పేరింగ్ సర్జరీ అంటారు. ఇందులో ఏమవుతుందంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో మన చేతిలో అని కాళ్ళలో మళ్ళీ ఆ మందం తీయడం, దీనివల్ల చెయ్యి అనేది లైక్ ఉండిపోతుంది, మనం తీయనవసరం లేదు. సో అక్కడ మిగతా చోటు నుంచి ఎముక తీసి ఫిల్ చేస్తారు. దాన్ని బోన్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇంకోటి ఏమైనా ఆర్టిఫిషియల్ గా ఏమైనా మెటల్ ఏమైనా వేస్తే దాన్ని ప్రాసెస్ అంటారు, ఇంటర్నల్ ప్రాసెస్ అంటారు. అలాగే కొన్ని కండిషన్ లో మనకి అనుకున్న రెస్పాన్స్ రాకపోవడం కానీ, గడ్డ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు, చుట్టుపక్కల నరాలు కానీ, నరాలు కానీ, రక్తనాళాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాంటి సర్జరీ అనేది చేయలేము. దానివల్ల ఆంపిటేషన్ అనేది చేయాల్సి వస్తుంది. ఆంపిటేషన్ అంటే మొత్తం అది ఆ పార్ట్ అనేది లైక్ ఇన్వాల్వ్ అయిన చేయి కానీ కాలు కానీ తీయాల్సి వస్తుంది. ఆపరేషన్ తర్వాత మనం టెస్టింగ్ అనేది పంపిస్తాము. అందులో మనకి తెలుస్తుంది ఎంత తగ్గింది అనేది. దాన్ని బట్టి మనకి ఇంకా ఫర్దర్ కీమోథెరపీ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని చోట్ల లైక్ హిప్ బోన్స్ లైక్ పెల్విక్ బోన్ కానీ వెనుకూసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆపరేషన్ అనేది కష్టమవుతుంది. అలాంటప్పుడు రేడియేషన్ అనేది చేయబడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ బదులు రేడియేషన్ వల్ల మనము ట్యూమర్ ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మెటాస్టాటిక్ అంటే అది స్ప్రెడ్ అయింది అక్కడ చోటు నుంచి బయటకు ఊపిరితిత్తులకు కానీ మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయినప్పుడు కీమో అనేది ఇవ్వబడుతుంది ముఖ్యంగా. సో ఇలాంటప్పుడు కీమో అనేది ఓన్లీ ఫర్ కంట్రోల్ చేయడానికే ఉంటుంది, కంప్లీట్ క్యూర్ చేయలేము మనం, ఎందుకంటే ఆల్రెడీ బయటికి స్ప్రెడ్ అయింది కాబట్టి. సో కీమోలో చాలా రకాలు ఉంటాయి మనకి. ఏదైతే మనకి విత్ గుడ్ రెస్పాన్స్ ఉండి అంటే స్ట్రింక్ అయ్యే ఛాన్స్ ఉండడం అండ్ లీవ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నదో వాటిని ఇనిషియల్లీ ఇస్తాము. ఆ తర్వాత సీక్వెన్షియలీ మనకి స్కానింగ్ అనేది ఉంటుంది. ఒక రెస్పాన్స్ ఉందంటే అదే ఒక 6 months వరకు కంటిన్యూ చేస్తాము, లేదంటే వేరే డ్రగ్ అనేది ఇవ్వబడుతుంది. ఇందులో కీమోతో పాటు కొన్ని ఓరల్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో అది ఆ ఎముక యొక్క క్యాన్సర్ యొక్క రకం బట్టి ఉంటుంది. అలాగే ఇమ్యూనోథెరపీ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది.
కొన్ని రకాల ఇమ్యునోథెరపీ కూడా ట్రై చేస్తున్నారు. సో ఈ బోన్ క్యాన్సర్ని మనం నివారించవచ్చా, వీటికి ఎలాంటి స్క్రీనింగ్ కానీ ఏమైనా పద్ధతులు ఉన్నాయా తెలుసుకుందాము. సో అన్ఫార్చునేట్లీ మనకి లైక్ ఇది చాలా అన్కామన్ కండిషన్. సో వీటికి ఎలాంటి స్క్రీనింగ్ పద్ధతులు కానీ ప్రివెన్షన్ కానీ ఉండేవు. ఎందుకంటే ఇది ఆహారం వల్ల కావచ్చు ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రిస్క్ రాదు ఇందులో. ముఖ్యంగా కొన్ని జెనెటిక్ కండిషన్స్ కానీ వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా కానీ ఇట్లా కొన్ని వారాలు తగ్గకపోవడం అట్లే ఉండడం అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా కన్సల్ట్ వాల్యూ వస్తుంది. అయినప్పుడు మనము అర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు. చేసినప్పుడు మనకి క్యూర్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో you can share and also subscribe the channel. ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని you can post. Thank you.